ఏనుగులను పట్టేవారు ఆడ ఏనుగు బొమ్మలను పెద్ద పెద్ద గోతులపై గడ్డితో నిలబెడతారు. పోతు ఏనుగులు ఆడ ఏనుగులపై గల కామంతో చకచక వెళ్ళి గోతిలో పడి బందీ అయిపోతాయి. ఏనుగులను పట్టే విధానం అది. అర్థమైందండి? అందుకే ఎవరైనా మంచి తపస్సు గట్టిగా చేస్తుంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే రంభనో మేనకనో పంపిస్తాడు మన ముందు డ్యాన్స్ చేయడానికి. గోవిందో హరి, ఆ రోజుతో అన్నీ పోతాయి వాడి. ఓకే, అందుకే అక్కడ వాడు చెప్పింది వాళ్ళ కళ్ళల్లో కూడా చూడొద్దని చెప్పి. కనుక వివేకవంతుడు స్త్రీని భోగ్య వస్తువుగా స్వీకరించరాదు. ఇది అనుభవించడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనుకునే సంస్కృతి మానవుడు మగవాడిలో ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఆ తురక దేశాల్లో ఈ విధంగా వాళ్ళు చేయడము, ఆడవాళ్ళని హింసించడం జరుగుతుంది.